రైట్, మనం సూపర్ ఎక్స్క్లూజివ్ న్యూస్ చూస్తున్నాం. గత ఎన్నికల్లో వైసీపీని గట్టెక్కించింది గ్రామీణ ఓటు బ్యాంక్. ఇప్పుడు అదే ఓటు బ్యాంక్ పునాదులను పికిలించడానికి జనసేన పవన్ కళ్యాణ్ మాస్టర్ స్కెచ్ వేశారు. వైసీపీ హయాంలో నిధులు లేక నిర్వీర్యమైన పల్లెలే టార్గెట్గా కేంద్రం నుండి సాధించిన 2,000 కోట్ల రూపాయల నిధులతో పల్లె పండుగ పేరుతో పల్లెల్లో అభివృద్ధి పనులను పరిగెత్తిస్తున్నారు. ఇది కేవలం అభివృద్ధి కాదు, వైసీపీ గ్రామీణ కోటను బద్దలు కొట్టేందుకు పవన్ కళ్యాణ్ పనిన రాజకీయ చదరంగం. మరి పవన్ వేసిన ఈ ఎత్తుగడ వైసీపీ ఓటు బ్యాంకును చేల్చబోతుందా? ఈ దెబ్బతో పల్లెల్లో వైసీపీకి నష్టం జరగబోతుందా? ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రాజ్ కుమార్ మరిన్ని వివరాలు అందిస్తారు. రాజ్ కుమార్. రైట్ రవి, మొత్తానికి ఆంధ్రప్రదేశ్లో కూటమి విజయం సాధించినటువంటి తర్వాత ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్లో కొన్ని ప్రత్యేకమైనటువంటి పరిస్థితులు ఏర్పడినాయి. ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి అనేకమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలతో పాటు ప్రత్యేకంగా ఏదైతే ఇటు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలో ప్రత్యేకంగా ఏర్పడినటువంటి కూటమి ప్రభుత్వం ఆయా మంత్రిత్వ శాఖలకు సంబంధించినటువంటి పనితీరును ఎప్పటికప్పుడు కూడా ప్రత్యేకంగా అక్కడ మానిటరింగ్ చేస్తూ వస్తున్నారు. ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా ఏదైతే ఇటు పంచాయతీరాజ్ మరియు గ్రామీణ అభివృద్ధి శాఖ, ఇటు రూరల్ వాటర్ సప్లై, ఇదంతా కూడా పవన్ కళ్యాణ్ చూస్తూ వస్తున్నారు. కాబట్టి ప్రత్యేకంగా ఆయన 5 శాఖలు నిర్వహిస్తున్నారు. ఈ 5 శాఖల్లో ప్రధానంగా పంచాయతీరాజ్ వ్యవస్థ అనేది ఆంధ్రప్రదేశ్లో ఒక విప్లవాత్మకమైనటువంటి మార్పులకు పవన్ కళ్యాణ్ శ్రీకారం చుడుతూ వస్తున్నారు. ప్రత్యేకంగా గత ఎన్నికల్లో క్రియాశీలకంగా వైసీపీకి ఉన్నటువంటి ఓట్ బ్యాంక్ ఏదైతే ఇటు పల్లె ప్రాంతాల్లో ఉందో ఆ పల్లె ప్రాంతాలపై ఓట్ బ్యాంక్ పైన ప్రత్యేకంగా ఇటు రాజకీయ వ్యూహంతో అటు అభివృద్ధి వైపు రెండు ఒకటే లక్ష్యంతో ప్రత్యేకంగా పవన్ కళ్యాణ్ అటు అడుగులు వేస్తూ వస్తున్నారు. ప్రత్యేకంగా ఇటు కూటమి ప్రభుత్వ ఏర్పాటులో ప్రధానమైనటువంటి కొన్ని ఏదైతే హామీలు కనుక చూసుకుంటే పల్లెలను గత 5 సంవత్సరాల్లో పల్లెలకు రావాల్సినటువంటి నిధులను కావచ్చు, ఆ ప్రాంతాల్లో జరుగుతున్నటువంటి అభివృద్ధి కూడా గత 5 సంవత్సరాలు కూడా కుంటుపడింది. వాటన్నిటిని కూడా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినటువంటి తర్వాత వాటికి పెద్దపీట వేసి అక్కడ అభివృద్ధిని ఏంటనేది చేసి చూపిస్తామని గతంలో ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి హామీ ఏదైతే ఉందో ఆ హామీని ప్రత్యేకంగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా ఒక ఛాలెంజ్గా తీసుకుంటూ వస్తున్నారు. మొన్న ఇప్పటికే అధికారులతో కూడా ప్రత్యేకంగా ఒక మాటామంతి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. అంటే గతంలో గత 10 సంవత్సరాలు అంటే గత దశాబ్ద కాలం నుంచి కూడా ఏదైతే ఇటు పంచాయతీ వ్యవస్థలో ఒక భూతంలాగా వారికి ఒక వ్యవస్థను ఏర్పడిపోయింది. అంటే అధికారుల్లోనే ఆ విధమైనటువంటి మార్పు వస్తే సామాన్య ప్రజలకు ఏ విధమైనటువంటి అభివృద్ధిని చేసి చూపించాలనేటువంటి ఒక నిర్ణయంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా కొన్ని నిర్ణయాలు తీసుకుంటూ వస్తున్నారు. ఇటు పల్లె పండుగ 2.0 కావచ్చు, అక్కడ ఉండేటువంటి కార్యక్రమాలు కావచ్చు, ప్రత్యేకంగా వీటన్నిటికీ పవన్ కళ్యాణ్ ప్రత్యేకమైనటువంటి కొన్ని నిర్ణయాలు తీసుకుని గ్రామ అభివృద్ధికి లక్ష్యంగా పవన్ కళ్యాణ్ అడుగులు వేస్తూ వస్తున్నారు. ప్రత్యేకంగా ఆ ప్రాంతాల్లో జరుగుతున్నటువంటి బీటీ రోడ్ల నిర్మాణం కావచ్చు, ఇటు పలు జలజీవన మిషన్ కార్యక్రమాలు కావచ్చు, ఇటు మహాత్మా గాంధీ ఇటు జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాల్లో వచ్చేటువంటి నిధులు కావచ్చు, ఇటు కేంద్రం నుంచి చాలా పెద్ద ఎత్తున వచ్చేటువంటి నిధులు ఏదైతే 2,000 కోట్ల రూపాయల నిధులు గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి ఏదైతే వచ్చాయో, ఇటు ఏదైతే ఎన్ఆర్జీఎస్ ఫండ్స్ కావచ్చు, సాస్కీ స్కీమ్ కింద వచ్చినటువంటి నిధులు కావచ్చు, ఇట్లా అనేక రకాలైనటువంటి నిధుల పేరుతో వచ్చినటువంటి అన్ని నిధులను కూడా ప్రత్యేకంగా గ్రామీణ ప్రాంతాల్లో అభివృద్ధి జరగాలనేటువంటి ఒక నిర్ణయంతో పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా ఇటు రోడ్ల నిర్మాణం కావచ్చు, సచివాలయ వ్యవస్థలో జరిగేటువంటి అన్ని దాంట్లో కూడా ప్రతి సచివాలయానికి కూడా నిధులు కేటాయిస్తున్నారు. గతంలో ఈ విధానం ఎక్కడా కూడా లేదు. ప్రత్యేకంగా ఇప్పుడు ప్రతి సచివాలయానికి కొంత నిధులు కేటాయించి ఆ ప్రాంతంలో ఆ నియోజకవర్గంలో ఎన్ని గ్రామీణ ప్రాంతాలు ఉన్నాయో, కొన్ని మండలాల్లో ఉన్నటువంటి అన్ని గ్రామాల్లో కూడా ఆ పంచాయతీలు, మేజర్ పంచాయతీలు ఏవైతే ఉన్నాయో ప్రతి పంచాయతీలో కూడా అభివృద్ధి లక్ష్యంగా పవన్ కళ్యాణ్ పనిచేస్తే గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటువంటి వైసీపీ ఓట్ బ్యాంక్ అంతా కూడా పవన్ కళ్యాణ్కు టర్న్ అయ్యే అవకాశం చాలా స్పష్టంగా కనపడుతుంది. ప్రత్యేకంగా వాటిపైన పవన్ కళ్యాణ్ కూడా ఫోకస్ చేసినట్లు కూడా తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పటికే అటు అభివృద్ధికి అంటే ఇంకా సార్వత్రిక ఎన్నికలకి సమయం ఉన్నా కూడా అభివృద్ధిని చూస్తే ఎవరైనా ఓటు వేసే అవకాశం ఉంది. ఎందుకంటే మొన్న మాటామంచి కార్యక్రమంలో అధికారుల స్పందనే చూస్తే అధికారులందరూ కూడా అది పంచాయతీరాజ్ శాఖ కాదు, అదొక పవన్ రాజ్ శాఖ అనేటువంటి విధంగా వారందరూ కూడా ప్రశంసించారంటే ఏ విధంగా అధికారుల దగ్గర పవన్ కళ్యాణ్ చూపించినటువంటి చొరవ, ఆ ప్రాంతంలో ప్రజలతో ఇచ్చినటువంటి సంక్షేమం ఏదైతే ఉందో ఇది చాలా బృహత్తరమైనటువంటి కార్యక్రమం. ప్రత్యేకంగా ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఒక
ఛాలెంజ్ గా తీసుకున్నారు. పల్లె ప్రాంతాలన్నింటినీ కూడా అభివృద్ధి చేయాలనేటువంటి ఒక లక్ష్యం. ఏదైతే ఇటు ఏజెన్సీ ప్రాంతాలైనటువంటి అరకు, పాడేరు, ఇటు దివిసేం ప్రాంతంలో ఉన్నటువంటి వెనకబడినటువంటి ప్రాంతాల్లో అటు బ్రిడ్జిల నిర్మాణం, అటు ఇంకా ఇవన్నీ కూడా వెనకబడిపోయిన ప్రాంతాలు ఉన్నాయి. ఇలాంటి ప్రాంతాల్లో అటు రోడ్ల సౌకర్యం, వారికి కావాల్సినటువంటి వైద్య సదుపాయాలతో పాటు చక్కటి నీటిని కూడా ఆ ప్రాంతాల్లో అందించాలి. అటు గోశాలల నిర్మాణం, ఇటు ఇంకడు గుంతలు, ఇలా అనేక రకాలైనటువంటి కార్యక్రమాలని కూటమి ప్రభుత్వం శ్రీకారం చుట్టి కాబట్టి పవన్ కళ్యాణ్ చేసినటువంటి కార్యక్రమాలపైన ఖచ్చితంగా ఫోకస్ ఉంటుంది. వైసీపీ ఓట్ బ్యాంక్ పైన కూడా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఫోకస్ చేసినట్టు తెలుస్తుంది. రవి. రైట్, థ్యాంక్ యూ రాజ్ కుమార్.